SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. కొల్లాపూర్లో గిరిజనుల ధర్నా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం ముందు గిరిజనుల ఆందోళన చేపట్టారు. తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం బాల్యానాయక్ నేతృత్వంలో ర్యాలీ ధర్నా నిర్వహించారు. 70 ఏళ్ల సాగు తరతరాలుగా సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1200 ఎకరాల సమస్య కొల్లాపూర్ పెద్దకొత్తపల్లి మండలాల్లో 1200 ఎకరాల పోడు భూములకు ఇప్పటికీ పట్టాలు రాలేదు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ఒక్కో గిరిజనుడికి ఎకరాల వరకు పట్టా ఇవ్వాలి. ప్రభుత్వాలపై విమర్శ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని పక్కన పెట్టాయని నాయకులు ఆరోపిస్తున్నారు. అధికారుల కాలయాపన. పట్టాలు ఇవ్వాల్సిన అధికారులు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ హెచ్చరిక. పట్టాలు ఇవ్వకపోతే దశల వారీగా పోరాటం ఉధృతం చేస్తామని చెప్పారు. వార్నింగ్. స్పాట్ పరిశీలన డిమాండ్. కలెక్టర్ ఆర్డీఓ స్వయంగా వచ్చి భూములు చూసి పట్టాలు ఇవ్వాలని వినతి. ఆర్డీఓకి వినతి. ధర్నా అనంతరం కొల్లాపూర్ ఆర్డీఓ బన్సీలాల్ కు గిరిజన సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. 2 మండలాలకు సంబంధించినటువంటి గిరిజనులు పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి గత 2 రోజుల నుండి వారు సాగు చేసిన భూములకు పట్టా ఇవ్వాలని చెప్పేసి పట్టాల నుండి గూడాల నుంచి చెంచుగుడ్డాల నుంచి ఇక్కడికి న్యాయమైన సమస్యను పరిష్కరించాలని చెప్పేసి గిరిజనులు రావడం అనేటువంటి జరిగింది. అయితే ఈ పోడు భూములటువంటి పట్టాలు 2006 చట్టం ప్రకారంగా గిరిజనులు 10 సంవత్సరాలు సాగు చేసే వారికి మరి 36 నుంచి అటువంటి భూమి సాగు చేసే వారికి పట్టా ఇవ్వాలని, ఒక వ్యక్తికి 10 ఎకరాల భూమి పట్టా ఇవ్వాలని చెప్పేసి అడవి హక్కుల చట్టాల్లో ఉన్నప్పటికీ ఆ యొక్క చట్టాన్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన విషయము. ఇది అమలు చేయకుండా కాలయాపన చేయడం జరుగుతుంది. మీరు ఈరోజు ముక్కిడిగుండం గ్రామాలనే 600 ఎకరాల భూమి ఉంటే 300 ఎకరాల భూమికి మాత్రమే ఈరోజు పట్టాలు చేశారు. మిగతా గ్రామాలు కూడా అంతే. మొత్తం నియోజకవర్గంలో కూడా 50% మందికి నేటికి కూడా పట్టాలు కాని పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఆ భూమిని తరతరాల నుండి 70 సంవత్సరాల నుంచి గిరిజనులు సాగు చేస్తున్నటువంటి భూములు కానీ ప్రభుత్వం కింద మిస్ కావడం వల్ల కొన్ని ఆ భూములు ఆ యొక్క రికార్డులో రూపంగా లేదు. ఇది సాగు నోచుకోలేదని పేరుతోనే అనేక రకాల పేరుతోనే ఈరోజు కింద స్థాయిలో అధికారులు, పాలసీ అధికారులు, రెవెన్యూ అధికారులు ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీలో తప్పుడు ప్రచారం చేసి ఈ భూమిని రికార్డు లేనందుకు పెండింగ్లో పెట్టడం అనేది జరిగింది. వాస్తవంగా చెప్తున్నాం. మేము ఉన్న ఆ యొక్క భూములను పరిశీలన చేస్తే ఆ భూమిలో అక్కడ బంగారు పండించేటువంటి భూమి ఉంది, సాగు నోచుకున్నటువంటి భూమి ఉంది, ఆ భూమిలో బోర్లు అన్నటువంటి ఉంది. అనేక సాగులో ఉన్నటువంటి భూమిని ఇవాళ పట్టాలు ఇవ్వాల్సిన అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల గిరిజనులు తమ యొక్క సాగు చేసుకున్నటువంటి భూములు సాగు చేయక ఈ యొక్క ఏరే ప్రాంతంలో ఈరోజు వలస ఏరిపోయే పరిస్థితి ఉంది. పద్ధతులు లేక తన జీవనం లేక కష్టాలుండే తీవ్రత ఇబ్బందులకు గురి అవుతున్నారు. కాబట్టి వాటిని మేము ఆర్డీఓ గారికి విన్నపించుకోవడం ఏంటంటే ఈరోజు చెప్పడం ఏంటంటే ఆ గిరిజనులు ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ భూమిని ప్రసరించి దాన్ని చట్టం ప్రకారంగా హక్కుని కల్పించి వారికి ఈరోజు మేము పరిశీలించి ఆ భూమికి వెళ్ళి పరిశీలించి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము ఆర్డీఓ గారికి ఈరోజు మేమంతా గుడాలు ఆ చెట్టు పెట్ట పెండింగ్ ఉన్నటువంటి భూములంతా కూడా ఇక్కడ గిరిజనులు వచ్చారు. వారు కూడా వారి సమక్షంగా మరి ఆర్డీఓ గారికి సంబంధించినటువంటి వినతి పత్రాన్ని కూడా మేము ఆర్డీఓ గారికి ఇస్తాము. దానికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి ఆర్డీఓ గారికి. సోదరులారా, ఈరోజు తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో